అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడైనటువంటి వర్ల రామయ్య దాదాపుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి 100 ఫిర్యాదులు చేశారు. 100 ఫిర్యాదులు చేసినా మీరు ఏం చేయలేకపోయారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం డంపులున్నాయని ఎక్కడ పడితే అక్కడ నగదు పంపిణీ చేస్తారని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అధికారులు ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేశారు, ఇళ్లలో సోదాలు చేశారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఇళ్లల్లో 1-2 సార్లు సోదాలు, అర్ధరాత్రి కూడా సోదాలు చేసినా కూడా మీరు ఏమీ చేయలేకపోయారు. ఏదో 1-2 దగ్గరలా మద్యం దొరికిందని చెప్పి కేసులు నమోదు చేసినా కూడా మా నాయకుడు ఎక్కడా కూడా వాటి మీద అధికారులతో కానీ ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. కొందరు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం పెట్టి మాట్లాడారు. పిల్లలకి డబ్బులు ఇస్తే దాని మీద బెదిరించి కేసులు నమోదు చేయించారని. మేము బెదిరించలా. మాట్లాడినటువంటి వారు తెలుసుకోవాల్సింది, మేము బెదిరించలా. మీరు మా మీద ఎన్నో ఫిర్యాదులు చేస్తే మేము ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా ఓటర్లకి తన జోబీలోంచి డబ్బులు తీసి పంపిణీ చేస్తున్నటువంటి విషయం మీద మేము అధికారులకి ఫిర్యాదు చేశాం. అంతేగాని దానిని తప్పించుకునే దానికి మేము మానవతా దృక్పథంతో ఇచ్చాం. మాకు పేదలంటే ప్రేమ. ఈ మాట్లాడడం మీ యొక్క రాజకీయ అజ్ఞానాన్ని తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఏంటి? ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఎక్కడైనా ఉంటుందే? గెలిపోవటంలో ఉంటాయి తప్ప మానవతా దృక్పథం ఎక్కడా కనబడదు. పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమ కనబడుతుంది పేదల మీద, ఎక్కడ లేని మానవతా దృక్పథం వస్తుంది. మరి ఎన్నికల తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ యొక్క మానవతా దృక్పథం ఏమీ కనబడవు. ఒక్కసారి చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు మద్యం ఏరులా పారించి ఏదో ఒక విధంగా ఎట్లాగో ఒక విధంగా గెలవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి మీకు ఓటమి తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల సందర్భంగా పేదలకు సంబంధించి ఓట్లు అవసరమైనప్పుడు మాత్రం ఎన్నికల ముందు మానవతా దృక్పథం కనబడుతుంది, మానవతా దృక్పథం గుర్తుకొస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా ఈ మానవతా దృక్పథం, మానవతా విలువలు ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కనపడవు. అలాగే 2019 నాటి నుంచి 2024 మధ్యలో అనేక విపత్తులు ఎదుర్కొన్నాం. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ పేద ప్రజల మీద ఎట్టపోయిందా ఈ మానవతా దృక్పథం? ఎక్కడున్నావు? ఏ రోజైనా ఏ నాడైనా అంతలా విపత్తు జరిగినప్పుడు నువ్వు నీ యొక్క పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్ళి ఎవరికైనా నీ మానవతా దృక్పథంతో ₹1 డబ్బులు ఇచ్చావా? 1 కేజీ బియ్యం ఇచ్చావా? ఎవరికైనా ఏదైనా సహాయం చేసావా? కనీసం తిండి లేక ఆకలి చావులు చచ్చిపోయిన వాళ్ళటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడన్నా కనబడ్డావా నియోజకవర్గంలో? ఈరోజు మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు ఆ కరోనా కష్టకాలంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గర్వంగా కూడా చెప్తున్నాం మేము. ఈరోజు మా నాయకుడు పేదల పక్షాన నిలబడ్డాడు. పేదల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలా. ఆ కరోనా కష్టకాలంలో అందరూ భయపడి ఇళ్లలోంచి బయటికి రావాలంటే భయపడుతున్న ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చాడు. ఎవరైతే పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారో, కనీసం పూట గడవనటువంటి వాళ్ళకి
అనేక సహాయం ప్రభుత్వం చూస్తే 1000 రూపాయలు నగదు ఉచితంగా బియ్యము అవన్నీ పంపించింది గిరిజనులకు, అంతా పేద గిరిజనులకి. కానీ వాటితో పాటు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తే పాపం చల్లా యానాదులు గిరిజనులు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. అట్లాంటి కుటుంబాలన్నిటి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడా పార్టీలు చూడలా, కులాలు చూడలా, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులు ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. వాటితో పాటు పాపం పేదల ఆకలి చావులు చస్తున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గుర్తించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బియ్యం, వంట నూనె ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి చివరికి నీకు ఓట్లేసినటువంటి నీ కార్యకర్తలు కూడా ఆ రోజున మేము బియ్యము, వంట నూనె అందించినాము, అవి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. కనీసం ఆ రోజు నీకు ఎట్లా పోయింది మానవత్వం? ఇంతలో విపత్తు జరిగితే నువ్వు బయటికి రానటువంటి వాడివి, ఎన్నికల్లో నీకు మానవత్వం గుర్తుకొస్తుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మరి మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో ఆయన కాడ పబ్బం కోసం పార్టీ కార్యాలయాల్లో పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడడం, అధికారులను బెదిరించడం. అధికారులు మేమేంది బెదిరించేది? అధికారులు బెదిరించే సంస్కృతి మీదే. అధికారుల్ని బెదిరించి దాడులు చేయించి అదేమంటే అధికార పార్టీకి అనుకూలంగా మా అధికార ప్రభుత్వం మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజుకి ఎలక్షన్ కోడ్ ఏదైతే అమల్లోకి వచ్చిందో ఈనాటికి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏనాడైనా సరే అధికారులకు ఫోన్ చేసి ఈ విషయాల మీద ఎక్కడైనా మాట్లాడినట్టు మీరు రుజువు చేయగలరా? నేను చెప్తున్నా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రోజుకి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఉండరో లేదో, ఫోన్ సంబంధించి ఏదైతే కాల్ డీటెయిల్స్ ఇస్తే కనబడతాయి. ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం దాకా నిద్రపోయేంత వరకు నువ్వు జిల్లా కలెక్టర్ లేదంటే జిల్లా ఎస్పీ గారికి వాడిని లోపలేయండి, వీడి మీద కేసులు పెట్టండి. ఈ సంస్కృతి నీది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మా నాయకుడికి అలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పింది అబద్ధమయా నిజమా అనే విషయానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా నాయకుడు ఎన్నికల ప్రచారంలో తన పని తాను చేసుకుపోయాడు తప్ప ఎక్కడా ఇది కూడా బయటికి సోషల్ మీడియాలో డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం బయటకు వస్తే దాని మీద ఫిర్యాదు చేశాం తప్ప మరొకటి కాదని మరీ తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ యొక్క ఏదైతే పేద గిరిజనులు ఉన్నారో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గిరిజనుడు పక్కా గృహాలు కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 1,80,000తో పాటు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మానవతా దృక్పథం అంటే అది, మానవతా విలువలు అంటే అవి ప్రతి గిరిజన కుటుంబానికి 15,000 రూపాయలు నగదు సమకూర్చి దాదాపుగా నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు ఈరోజు పేద గిరిజనులకి ఈరోజు వాళ్ళ పక్కా గృహాల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టినటువంటి విషయం అది మానవతా దృక్పథం అంటే. ఎన్నికలప్పుడు జోబీలో నుంచి తలా 2,000 రూపాయలు ఇచ్చి ఆ ఓట్లు నాకేమనడం అది మానవతా దృక్పథం కాదు, స్వార్థం. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాను, అది దాన్ని మానవతా దృక్పథం అని చెప్పి మానవతా దృక్పథానికి ఉన్నటువంటి విలువల్ని మీరు ఈరోజు ఏ స్థాయికి తీసుకెళ్తున్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకయ్యా దిగజారిపోయి మాట్లాడితే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అలాగే 2020-19-24 మధ్యలో భాస్కర్ భూషణ్ ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల మీద కేసులు పెట్టారు. రైతుల మీద కేసులు పెడితే ఆ రోజు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భాస్కర్ భూషణ్ గారిని పత్రికా సమావేశంలో గట్టిగా మాట్లాడి ప్రభుత్వంతో కూడా మాట్లాడి 24 గంటల లోపలే ఆ కేసులని ఎత్తివేయించాడు తప్ప అవి మానవతా దృక్పథం అంటే మానవతా దృక్పథానికి అర్థం లేని మాటలు మాట్లాడడం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లుబాటు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే 2014లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఎన్నికలు చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళా నియోజకవర్గంలో ఎక్కడా కనబడలా. మళ్ళా ఎన్నికల సమయానికి మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళా ఏదైతే 2014లో నువ్వు వేల కోట్లు కొల్లగొట్టి దాచిపెట్టావో ఆ డబ్బు మళ్ళా తీసి మళ్ళా ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి ఈరోజు నియోజకవర్గంలో డబ్బు మద్యం ఏరులా పారించి ఎన్ని ప్రలోభాలకు గురి చేశావు. సర్పంచులకు రేటు కట్టావు, ఎంపీటీసీలకు రేటు కట్టావు, వార్డు మెంబర్లకు రేటు కట్టావు, అన్నల దమ్ములు ఇంట్లో 10 ఓట్లుంటే ఆ ఇంట్లో రేట్లు కట్టావు. అన్ని రేట్లు కట్టినా నీకు నీ పప్పులు ఉడకలా. సర్వేపల్లి నియోజకవర్గంలో మళ్ళీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోవడం ఖాయం. రేపు 4వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సాయంత్రానికి మూడోసారి ఓటమితో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ముగిసిపోవడం తథ్యమని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. దాంతోపాటు నీ ఇష్టానుసారంగా అధికారులను బెదిరిస్తావు. ఎవరొస్తే నాయకులు మాలాంటి ఏదైతే గట్టిగా మాట్లాడతావో ఆ నాయకుల మీద దండయాత్ర మాట్లాడితే వాడంతా తేల్చేస్తావు, ఎవడంతా తేలుస్తావా నువ్వు? ఏ నీ ఇంట్లో మనుషులే మేము మా అంతు తేల్చడానికి? నీ అంతు మేము తేల్చలేమా? ఎవరు భయపడరు. ఇట్లాంటి చాలా చూసాం. ఈ అధికారం వచ్చేసినట్టు మళ్ళా అధికారంలోకి వచ్చేసి మళ్ళా ఆయన ఏదో గెలిచిపోయినట్టు నువ్వు నీ జీవితంలో ఏ రోజైనా నేను ఓడిపోతున్నాను, నాకు ప్రజలు ఓట్లే లేదు, ఈసారి మనకు ఓటమి తప్పదని ఏనాడైనా ఎప్పుడైనా ఒప్పుకొని ఉన్నావా? ప్రతిసారి నువ్వు గెలుస్తుండవు, గెలిచేసావు. 10,000 ఓట్ల మెజారిటీ, 20,000 ఓట్ల మెజారిటీ అని చెప్పుకోవడం నీకు అలవాటు. కాబట్టి ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యకాలం ఉంటుందో ఈ మధ్యకాలంలో మాత్రం మీ నాయకులకి గట్టి భరోసా ఇస్తావు, మనం గెలుస్తామని చెప్ప. పాపం ఈ 20 రోజులు మాత్రం చాలా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటూ ఏదైనా ఉంటే 4 రూపాయల డబ్బులు పందాలు కట్టుకుంటున్నారు. అవి 4వ తేదీ తర్వాత వాళ్ళు తెల్ల మొహాలు వేసుకొని ఇళ్లలోంచి ఎవరు బయటికి రారు. ఇక మళ్ళా 5 సంవత్సరాలు కనబడరు, మళ్ళా ఎలక్షన్ టైంకి మళ్ళా సిద్ధపడతారు. కాబట్టి ఇక అయిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గంలో నీ మానవతా విలువలు నీ చెప్తారు చూడు, నీ ఉడత బెదిరింపులకి ఊరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు బెదిరేవాళ్ళు లేరు. కాబట్టి ఏదైతే మా నాయకుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం అహర్నిశలు పోరాడే వ్యక్తి ఈరోజు ప్రజల ఆయనకి 4వ తేదీ జరిగే ఎన్నికల లెక్కింపులో పట్టం కట్టబోతున్నాడు. మూడోసారి హ్యాట్రిక్, మూడోసారి ముచ్చటగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుని సువర్ణాక్షరాలతో లిఖించబోతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.